ఈసారి ఈయన రాజకీయాలు రకరకాలు చేసుకొచ్చారు. ఆయన ఆనాడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్ గారు, కాంగ్రెస్ నాయకుడు ఆయన. యాక్చువల్గా చెప్పాలి, సర్దార్ గౌతులచ్చన్ గారు కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఆ రోజుల్లో అందరూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, కులాల వారీగా కానీ ఇవన్నీ కూడా. అలాంటి వ్యక్తి ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళాడు జోగి రమేష్. పిలిచింది అందరినీ పిలిచారు వాళ్ళు. గౌతు శిరీష గెస్టు, అట్లాగే పార్థసారథి గెస్టు, ఇటు జోగి రమేష్ గెస్టు. ఆ స్టేజీ మీద అతను మాట్లాడాడు. ఒకటి, జోగి రమేష్ అక్కడ తన పార్టీ లాయల్టీ ప్రకటించాడు, లేదా రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల లాయల్టీ ప్రకటించాడు. కానీ ఆ విషయంలో మిగతా ఇద్దరు ఆ స్టేజ్ మీద ఉండటం అన్నది వీళ్ళకి నచ్చల. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ లేదా షాడో ముఖ్యమంత్రులుగా తయారైపోయారు ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ చంద్రబాబు గారు ఏం చేయాలో పత్రికలు డిసైడ్ చేస్తాయి, లోకేష్ గారు ఏం చేయాలో సోషల్ మీడియా యాక్టివిస్టులు డిసైడ్ చేస్తారు. మీకు అంత ఎందుకు సార్, మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు గుంటూరు సెంటర్ లో చిల్లీస్ దగ్గర, చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర వంగవీటి రంగా గారి విగ్రహం పెట్టినప్పుడు వైసీపీ నేతలు అందులో వస్తే దానికి వంగవీటి రాధా హాజరయ్యాడు వచ్చి. అప్పుడు కూడా మొత్తం ఆయన వెళ్ళిపోతున్నారు వైసీపీలో